హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ చాలా గ్యాప్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 1 మంత్లో ఒక 2-3 వ్లాగ్స్ ఏమో షేర్ చేసి ఉంటాను అంతే. చాలా గ్యాప్ వచ్చింది అండ్ చాలా విషయాలు జరిగాయి అండ్ ఫుల్ ఆన్ బిజీ అయిపోయాం అనమాట లైఫ్లో. సో అవంతా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటి నుంచి అయితే నాకు కొన్ని హాలిడేస్ ఉన్నాయి ఆగస్ట్ మొత్తం. సో వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. చాలా ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ వస్తున్నాయి ఎవ్రీడే, మీరు బాగున్నారా, మీ ఫ్యామిలీ బాగానే ఉందా, ఎందుకు పెట్టట్లేదు అని. నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ డే ఆఫ్టర్ డే పెడతాను కాబట్టి అట్లీస్ట్ ఒక వీక్కి 2-3 వీడియోస్ అన్నా పెడతాను. అలాంటిది మంత్లో ఒక 2-3 వీడియోస్ అన్నా పోస్ట్ చేసి ఉంటాను అంతే. అంత బిజీ అయిపోయాం అనమాట. అండ్ చాలా అప్డేట్స్ ఉన్నాయి, చాలా జరుగుతూ ఉన్నాయి లైఫ్లో. సో అవన్నీ వ్లాగ్స్లో షేర్ చేస్తా. అండ్ మా ట్రిప్లో, స్విస్ ట్రిప్లో ఇదే లాస్ట్ వ్లాగ్ అండి. సో దీని తర్వాత రెగ్యులర్ నెక్స్ట్ మేము ఏం చేసాము ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదైతే లాస్ట్ డే. ఇనీషియల్గా మీరు చూసారు కదా, పొద్దున్నే లేచి యాజ్ యూజువల్ బాక్స్ ప్రిపేర్ చేశాను. పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు క్యారెట్ రైస్ చాలా ఇష్టంగా తింటారు అండ్ కర్డ్ రైస్ ఈజ్ మ్యాండేటరీ. ఇంకా అవి మిగిలిన ఫ్రూట్స్ అవన్నీ కూడా ప్యాక్ చేశాను. అండ్ ఆ రోజు ఇంక లాస్ట్ డే కాబట్టి గార్డెన్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకున్నాము. ఇంక అందుకే రెడీ అయ్యి అన్నీ ప్యాక్ చేసేసుకొని లగేజ్ అంతా కూడా ఇంకా ప్యాక్ చేసేసామన్నమాట. ఆ రోజు చెక్అవుట్ చేస్తున్నాము. అండ్ ఆ హౌస్లో మేము బాగా నచ్చింది, ఇష్టపడింది గార్డెన్. సో బ్రేక్ఫాస్ట్ అక్కడే చేయాలని అనుకున్నాం అనమాట. మార్నింగ్స్ కాఫీ తాగుతున్నాం కానీ బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి అని అనుకున్నాము. చక్కగా మాకు ఉన్నవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్లో ఏం కుక్ చేయనండి నేను, మ్యాక్సిమం లంచ్ ప్రాపర్గా తినాలి అని అనుకుంటాం, ఎందుకంటే అది హెవీ మీల్ కాబట్టి. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మా పిల్లలు ఫ్రూట్స్ అలానే బ్రెడ్ ఆమ్లెట్ ఇవన్నీ రెగ్యులర్గా తింటారు. సో వాళ్ళకి అలవాటే అనమాట, అందుకే సింపుల్గా పెట్టేశాను. అండ్ ఇక్కడ నలుగురం కూర్చొని మాట్లాడుకుంటూ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసాము ఆరామ్సే. ఆ రోజు కొంచెం తక్కువ ప్లానే పెట్టుకున్నాం బయటికి. మేము లిమిటెడ్గా కొన్ని ప్లేసెస్ అనుకున్నాం, అవన్నీ నేను ముందు వ్లాగ్స్లో షేర్ చేశాను. మేము దగ్గరలోనే ఉంటాం కాబట్టి స్విస్ మాకు అంత దూరమేం కాదు. అండ్ వింటర్ సమ్మర్ 2 సార్లు చూడాలి స్విస్, ఆ బ్యూటీ అలానే ఉంటుంది. సో వింటర్లో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అన్నట్టు కొన్ని లిమిటెడ్ ప్లేసెస్ నాకు బాగా పర్సనల్గా కావాలనుకున్నాం మాత్రం విజిట్ చేసామన్నమాట. సో మీరు చెక్అవుట్ చేయకపోతే ముందు వ్లాగ్ చెక్అవుట్ చేయండి, ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అవన్నీ కూడా ఇచ్చాను మీకు ఐటినరీ. హాయ్ హలో గుడ్ మార్నింగ్. హలో. ఈరోజు అందరం వైట్ వేసుకున్నాం. రక్షిత్ వాటే చేయమ్మా. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము, రెడీ అయిపోయాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి తీసుకెళ్తా. సో ఈరోజు ఆరామ్సే వెళ్దామని బ్రేక్ఫాస్ట్ అంతా కొంచెం లీజర్గా చేసాము, కాఫీ తాగాము. అందుకని లేట్ అయింది అనమాట. సో ప్లేసెస్ మేమైతే బకెట్ లిస్ట్ ఏం పెట్టుకున్నామో స్విట్జర్లాండ్లో చూడాలి అని ఆల్మోస్ట్ అన్ని ఈ రోజుతో క్లియర్ అయిపోతాయి. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళామంటే ఒక కంట్రీకి చాలా ఉంటాయి చూడడానికి, ఎన్ని డేస్ ఉన్నా సరిపోదు ఎక్స్ప్లోర్ చేయాలంటే. బట్ నేను కొన్ని సెట్ ఆఫ్ ప్లేసెస్ అయితే ముందే అనుకున్నాను, అవన్నీ మీతో షేర్ చేశాను వ్లాగ్స్లో. సో ఈ రోజు కూడా వెళ్తాము, అదంతా కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఈరోజు వెళ్ళబోయే ప్లేస్ కోసం నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అండ్ చాలా బాగుంటుంది కూడా. అండ్ అన్ని డేస్లో ఈరోజు ఫ్రాక్ వేసుకున్నాను అనమాట, మా హస్బెండ్కి బాగా నచ్చిన ఫ్రాక్. సో ఒకటి అన్ని ట్రెడిషనల్ వేసుకున్నానుగా, ఈరోజు ఇంకా ఫ్రాక్ వేసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. సో ఎస్, ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. స్టే ట్యూన్. అండ్ బ్లాగ్స్ అన్ని నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్విట్జర్లాండ్లో అండ్ ఎస్, నేను ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు చాలా మంది లొకేషన్ గురించి, ప్లేస్ స్టే గురించి కూడా అడుగుతున్నారు. సో మోస్ట్లీ స్టేస్ అనేవి మీ ప్రిఫరెన్స్ అండి, మీరు వెళ్ళే టైం బట్టి మీ దగ్గరలో ఉండాలా, దూరంలో ఉండాలా, అండ్ ప్రైస్ ఎంతలో కావాలనుకుంటున్నారు వాటన్నిటి బట్టి ఉంటుంది. ఏవైనా చాలా బాగుంటాయి, అంటే మ్యాక్సిమం మనం చూస్ చేసుకోవచ్చు, ముందు పిక్చర్స్ అవన్నీ ఉంటాయి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మేమైతే ఎయిర్బిఎన్బి లో బుక్ చేసుకున్నాము, ఎప్పుడు ఎయిర్బిఎన్బి లోనే బుక్ చేసుకుంటాం. కిచెన్ తో బుక్
చేస్తాను. యా, ఇంకొకటి మెయిన్ ఏంటంటే మీరు వెళ్ళి వండుకుంటున్నారా అని ఎవరికైనా అనిపించవచ్చు. బట్ నాకు ఇద్దరు చిన్న కిడ్స్, ఒకళ్ళు 2 years ఒకళ్ళు 3 years. వాళ్ళిద్దరికి చికెన్ నగెట్స్ తప్ప బయట తినే అలవాట్లేదు, ఏ ఫుడ్స్ తినరు. అండ్ వాళ్ళు ఫుడ్ విషయంలో కంఫర్ట్ లేకుండా, ఫీలింగ్ లేకుండా వాళ్ళకి నాకు సాటిస్ఫాక్షన్ రాదు, ఒక గిల్ట్ ఫీల్ వస్తుంది అనమాట. వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఫుడ్ తినట్లేదు అని. అట్లీస్ట్ ఓకే, మన వెళ్ళిన లొకేషన్ బట్టి అట్లీస్ట్ బయట ఒక పూట తినొచ్చు, బట్ 2 పూట్ల అన్నా కష్టమే. అండ్ ఇంకొకటి మేము వెళ్ళే ప్లేసెస్ అన్ని మోస్ట్లీ నేచర్ రిలేటెడ్ ఉన్నాయన్నమాట. ఫుడ్ ఆప్షన్స్ చాలా చాలా మినిమల్ గా ఉంటాయి. మేము వెళ్ళే టైం బట్టి అన్ని చూసుకోను అనమాట. అండ్ ఈ రోజు కూడా అలాగే మధ్యాహ్నానికి అయితే ప్యాక్ చేసుకున్నా. మేము నైట్ రిటర్న్ అయిపోతాము మా ప్లేస్ కి. సో నైట్ ఎక్కడైనా మెక్డీలోనే వాళ్ళు తినే చికెన్ నగ్గెట్స్ అలా ఏమన్నా తీసుకుంటాను. సో అందుకే నేను తప్పకుండా కుక్ చేసుకుంటా. అండ్ అది ప్రెషర్ లాగో లేకపోతే ఎవ్రీడే ఇంట్లో కూడా కుక్ చేసుకొని ట్రిప్కి వచ్చి కూడా కుక్ చేసుకోవాలంటే నేను అస్సలు అలా ఫీల్ అవును. నాకు చాలా తొందరగానే అయిపోద్ది. అండ్ మెయిన్ మన ఆలోచన బట్టి ఉంటుంది అనమాట. అది అంతే, నాకైతే ఎలాంటి భారంగా ఏమనిపించదు కుక్ చేయడంలో. అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకున్నా, ఇప్పుడు మేము ఉండే అకామిడేషన్ అయితే నేను అస్సలు సజెస్ట్ చేయను. ఓల్డ్ హౌస్ అనమాట, ఇది బాగా వుడ్ హౌస్, ఓల్డ్ హౌస్. అసలు మేము లాస్ట్ మినిట్లో చెప్తాగా. సో మేము లాస్ట్ మినిట్ లో సెర్చ్ చేయడం వల్ల మాకు ఆప్షన్స్ అన్ని చాలా తక్కువ ఉన్నవి, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ మేము జస్ట్ ఒక 1 week ముందే అనుకున్నాం, 1 week అంతకన్నా లోపే అనుకున్నాం స్విట్జర్లాండ్ వెళ్దామని. యాక్చువల్గా ఆగస్ట్ లో ఒక ట్రిప్ వెళ్దాం అనుకున్నాం, బట్ అషి బర్త్డేకి వెకేషన్ వెళ్తే బాగుంటది కదా అన్నట్టు అనిపించి అప్పటికప్పుడు స్విట్జర్లాండ్ అనుకున్నాము. అండ్ సమ్మర్ కూడా కాబట్టి సమ్మర్ లో ఎన్ని ట్రిప్స్ వెళ్తే అంత ఉంటుంది. ఇంకా వింటర్ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళలేం. ఓకే నానా, ఆడుకుందాం. ఓకే ఓకే ఏం చెప్తున్నాను మర్చిపోయినరా, ఏం చెప్తున్నాను రుచి. ఇక్కడది వుడ్ది కాబట్టి అసలు మెయిన్ సమ్మర్స్ లో అసలు ఫ్యాన్ లేకపోతే చాలా ఇంపాసిబుల్. ఇక్కడ ఫ్యాన్ ఉండదు ఇంట్లో, అట్లీస్ట్ ఫ్యాన్ ఉంటుంది, ఏ సౌండ్స్ ఉండవు. పైన ఇంట్లో డాగ్స్ ఉన్నాయన్నమాట, వాటి పరిగెట్టడం, వాటి అరుపులు. అండ్ విండో తీసుకోకపోతే అసలు పడుకోలేకపోయాం. మినిమం గాలన్నా లేకపోతే ఒకలాంటి ఫీలింగ్ అనమాట. దానివల్ల రోడ్డు మీద వెళ్ళే ప్రతిదీ చిన్న చిన్న సౌండ్స్, బెడ్ కూడా కదులుతుంటే కిరికిరని సౌండ్. సో పిల్లలు కొంచెం డిస్టర్బ్డ్ గానే పడుకున్నారు. మాకైతే ఈరోజు అస్సలు నిద్ర లేదు, రాత్రి లేట్ అయిపోయింది. అండ్ ఈ రోజు కూడా నాకు మార్నింగ్ 5:45కే మెలకు వచ్చేసింది. ఇంక లేచి కాఫీ తాగి కూర్చొని ఇంక వంట చేసేసాను. సో అకామిడేషన్ పాత్ హౌసెస్ అయితే ఇది ఒక ప్రాబ్లం మాకు. ఇన్ని ట్రిప్స్ లో ఎప్పుడు అంటే ఇది బాగాలేదని అనిపించలే, అన్ని చూసుకున్నాం, ఇది కూడా బాగుంటుందని అనుకున్నాం. కానీ రూమ్ తప్ప, అంటే పడుకోవడానికి నిద్ర తప్ప అన్ని రకాల గార్డెన్ కానీ అన్ని రకాల చాలా బాగుంది. అండ్ మెయిన్ మేము అన్ని ప్లేసెస్కి దగ్గరలో ఉండేలాగా తీసుకుందాం అనుకున్నాము, ఎక్కువ ట్రావెల్ చేయకుండా. అండ్ ఎక్కడ చూసినా అదే ఎక్స్పెన్సెస్. అండ్ లాంగ్ వీకెండ్లో వెళ్తే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అన్ని మంచి ప్రైసెస్ ఉంటాయి అనమాట, ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి. అసలే స్విట్జర్లాండ్ చాలా కాస్ట్లీ కదా. సో అన్ని చూసుకొని మీరు ముందే బుక్ చేసుకోండి ప్లానింగ్ ఉంటే. లేదంటే మేము ట్రావెల్ చేయగలం అంటే కొంచెం లాంగ్కి వెళ్తే మీకు బాగానే అఫోర్డబుల్గా వస్తాయి. మేము విత్ ఇన్ దగ్గరలో ఉందాం అనుకున్నాం కాబట్టి కొంచెం ఇంకా తప్పలేదు అనమాట. లాస్ట్ మినిట్ బుకింగ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. సో ఆ విషయం చెప్దాం అనుకున్నాను, ఇదే లాస్ట్ వ్లాగ్ కాబట్టి ట్రావెల్లో. అండ్ ఇంకా ఆన్ ది వేలో నేను లాస్ట్ వ్లాగ్లో అనుకుంటా, ముందు వ్లాగ్లోనో షేర్ చేశాను, దూరం నుంచి ఒక సీ చూసాం, కలర్ చాలా బాగుంది అని. ఫైనల్లీ ఇంక ఈరోజు లాస్ట్ డే మా హస్బెండ్ ప్లేస్ చూసి ఆపితే ఇంకా నేను వచ్చానమాట. వాళ్ళ కార్లోనే ఉన్నారు. జస్ట్ వచ్చి ఒక 10 minutes ఆస్వాదించి ఒక చిన్న వీడియో తీసుకొని అలా చూసుకొని వచ్చేసాను. ఇంకా ఫైనల్లీ మేము ఒక డెస్టినేషన్కి వచ్చాము. ఇదైతే యాక్చువల్గా మేము వెళ్ళాల్సిన ప్లేస్ కాదు. ముందు రోజు నేను యాక్చువల్గా స్విట్జర్లాండ్లో అషి బర్త్డే షూట్ చేయాలి అని అనుకున్నా, బట్ దానికి ప్రాపర్ లొకేషన్ కోసం ఇన్ని డేస్ వెతుకుతూ ఉన్నాం అనమాట. అండ్ అక్కడ మార్నింగే చాలా ఎండగా ఉండేది. అంత టెంపరేచర్స్లో మనకు ఫొటోస్ తీసినా సరిగా రావు. అట్ ద సేమ్ టైం ప్లేస్ బాగుండాలి అండ్ బయట గ్రీనరీలో కూర్చోబెట్టలేము. సో చాలా మల్టిపుల్ థాట్స్ ఉన్నాయి. సో ముందు రోజు మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు దూరం నుంచి ఈ ప్లేస్ ఒకటి చూసామన్నమాట. సో బాగుంది కదా, ప్రైవేట్ బీచ్లా ఉంది, ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి, ట్రై చేద్దాం అన్నట్టు వచ్చామన్నమాట. నిజంగానే ఇదైతే ఒక ప్రైవేట్ బీచ్లా ఉంది. చాలా చాలా
ప్లెజెంట్గా, ఎక్సెప్ట్ దట్ ఆ ఎండ ఒకటి కొంచెం ఉందన్న తప్ప చాలా బాగుందన్నమాట. ఆ స్టోన్స్ కనిపిస్తూ ట్రాన్స్పరెంట్గా. ఎస్పెషల్లీ యూరోప్స్లో మీరు ఎప్పుడు మిస్ కాకుండా చూడాల్సింది ఆ లొకేషన్స్. ఎట్ ద సేమ్ టైం వాటర్ అనమాట, చాలా ట్రాన్స్పరెంట్గా కలర్ ఉంటుంది చూసారా, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఫాస్ట్గా నేను మా హస్బెండ్ మొత్తం మేము అషి బర్త్డే ఫోటోషూట్ కోసం మొత్తం ప్లేస్ అంతా సెట్ చేసేసాము. అంటే అన్నీ తీసుకొచ్చాము అనమాట, ప్రాపర్టీస్ అన్నీ. చాలా సింపుల్గా చేసాము, బట్ తీయడం చాలా కష్టమైంది. అషి కూర్చొనేది కాదు, వాటర్లోకి వెళ్ళిపోతాననేది. దక్షిత్ వచ్చేసేవాడు. మేము చాలా కష్టపడ్డాం. మా చుట్టుపక్కల 2-3 గ్రిల్ చేసుకుంటే మమ్మల్ని చూసి అలానే చూస్తూ ఉన్నారనమాట, ఏం చేస్తున్నామా అని. చాలా బాగా వచ్చే ఫొటోస్. అవుట్పుట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అందరి నుంచి ఆ ఫొటోస్ పోస్ట్ చేసినప్పుడు వాట్సాప్లో అలాగా. అండ్ ఫోటోషూట్ అయిపోయాక ఇంక పిల్లలు వాటర్లో దిగేశారనమాట. వాళ్ళు దిగేటప్పటికి ఇంక నేను ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ నేను షూస్తో వచ్చేసాను, కంగారులో ఆలోచించకుండా. సో అలా అందరం షూస్ అన్నీ తడిపేసుకొని వాళ్ళు కూడా బట్టలు తడిపేసుకున్నారు. ఇంకా ఎలానో దిగాం కదా అని ఇంకా అక్కడ కాసేపు ఆ స్వాన్స్ వచ్చే చూసారా, ఎంత బాగా అనిపించిందో. ఇంకా అక్కడే కూర్చొని ఇంక లంచ్ చేసి ఇంక అప్పుడు వెళ్దాంలే ప్లేస్కి అన్నట్టు ఇక్కడ మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఇంక పిల్లలకి కూడా మొత్తం తుడిచి మా సాక్స్లు షూలన్నీ ఆరబెట్టి ఇంకా ఫైనల్లీ అందరం కలిసి లంచ్ చేస్తున్నాము. ఇంకా అలా లంచ్ అయితే చేసాము. ఎప్పుడో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళం. అరౌండ్ 2:30 వరకు అక్కడే ఉన్నాం అనమాట. చెప్పాను కదా, ఒక్క ప్లేసే ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఫోటోషూట్ మ్యాండేటరీ అనుకున్నాము, బట్ ఫోటోషూట్ ప్లేస్ అయితే వర్త్ అనమాట. అసలు నిజంగానే మాకంటూ ఒక ప్రైవేట్ బీచ్ ఉంటే ఎలా ఎంజాయ్ చేస్తామో ఎగ్జాక్ట్లీ అలానే ఎంజాయ్ చేసాము. నాకు ప్లేస్ ఐడియా లేదండి, వెళ్ళేదారిలో అన్ఎక్స్పెక్టెడ్గా దూరం నుంచి చూసి ట్రై చేద్దామని వెళ్ళాము. లొకేషన్ అదైతే ఎగ్జాక్ట్గా తెలియదు. ప్లేస్కి వచ్చేసాము. అక్కడ ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours కూర్చున్నాం, అలా టైం స్పెండ్ చేసాము. ఫోటోషూట్ అయ్యింది అండ్ లంచ్ కూడా చేసేసాం. సో ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాం అనమాట. మీకు దగ్గరికి వెళ్ళకి చూపిస్తా. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ప్లే ఏరియా ఉంది. దక్షిత్ పరిగెట్టాడు, ప్లే ఏరియా చూడంగానే పరిగెడతాడు. అండ్ అషి మార్నింగ్ నుంచి పడుకోలేదు కాబట్టి ఇప్పుడు స్లీప్ వేసేసింది. సో ప్లేస్ చూపిస్తా చూడండి. మీలో ఎవరైనా కనుక స్విస్ వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మీ బకెట్ లిస్ట్లో మ్యాండేటరీగా పెట్టుకోండి, ఎందుకంటే వర్త్ ద ప్లేస్ అనమాట. విజిట్ కూడా అలానే ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏ లొకేషన్కి వెళ్ళినా, ఐ మీన్ ఏ ఊరు వెళ్ళినా సరే ఇలాంటి ప్లేస్ అయితే మ్యాండేటరీగా చూసి ఉండరు, అంత యూనిక్గా ఉంటుంది. నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో ప్లేస్ నేమ్ అయితే ఇది. నాకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలియదు, అందుకే నేను ప్రొనౌన్స్ చేయట్లేదు. సో మనం లోపలికి వెళ్ళిపోతే చక్కగా టికెట్ తీసుకొని ఇంక వెళ్ళిపోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూసి ఆ ప్లేస్ని ఫైండ్ చేసుకొని నా లిస్ట్లో యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫొటోస్ అంత ఇంట్రెస్టింగ్గా చాలా బాగున్నాయి, బట్ అలానే కొంచెం భయం కూడా వేసింది. ఇక్కడ మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. అండ్ ఇక్కడ ఎక్కువసేపు 1 day కూడా పట్టొచ్చండి, హ్యాపీగా ఉండొచ్చు. పిల్లలకి బయట ప్లే ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, ఫుడ్ ఫెసిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ టికెట్స్ తీసుకొని వచ్చారు. నాకు గుర్తున్నంత వరకు 27 euros ఎంతో, 24 euros అనమాట టికెట్. ఒక్కొక్కరికి 12 euros అలా. మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి టికెట్ లేదు. ఇంక టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వచ్చాక అనమాట. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఎలా ఉంటుందా అనుకున్నాను, మీరే చూడండి. నాకైతే కొంచెం లిటిల్ స్కేరీగా అనిపించింది, ఎందుకంటే అలాంటిది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాప్ ఎలా ఉందో, ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము. అదంతా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట లోపలికి. మీకు చూస్తే అర్థమవుతుంది చెప్పే కన్నా. 2 kilometers వెళ్ళి 2 kilometers రావడం. పక్కన వాటర్ భలే ఉంది, బ్లూ వాటరే. పక్కన మౌంటైన్ చూడు, మౌంటైన్ పక్కన నడుస్తున్నావు దక్షిత్. ఇది మౌంటైన్ అమ్మా, ఇదే మౌంటైన్, అది మౌంటైన్, ఇది మౌంటైన్. హలో హలో, టన్నల్స్ కూడా ఉన్నాయి. హలో, చల్లగా బాగుందా దక్షిత్?
ఓకే ఎడ్జ్కి వెళ్ళలే నేను. మీరు చూస్తే మనం ఒక గుహలోంచి నడుస్తూ ఉంటాం అనమాట. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వెళ్ళాలి, 2 కిలోమీటర్స్ వెనక్కి రావాలి. అండ్ వంతెన చాలా నారోగా చిన్నగా ఉంటుంది. అండ్ వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా మోస్ట్లీ వే అలానే ఉంటుంది అనమాట. ఎక్కడో కొన్ని చోట్లే గుహలోంచి సైడ్ ఇటు నుంచి కూడా నడిచి రావచ్చు అనమాట. బట్ చల్లగా నాకు అలాంటి క్లోజ్డ్గా ఉంటే కొంచెం భయం కూడా వేస్తుంది. అండ్ ఆ నారో నుంచి సైడ్కి అంత లోతేం లేదు, జస్ట్ ఒక వాటర్ ఫ్లోయింగ్గా ఉందన్నమాట. బట్ ఆ కొండల మధ్యలో ఆ ఎకో సౌండ్, ఆ చల్లదనం అండ్ కొన్ని చోట్ల లైటింగ్ చాలా మంచిగా అనిపించింది. బాగుంది. ఒకటి పాత్ హలో అరే అండ్ ఈ పర్టిక్యులర్ ప్లేస్లో వెళ్ళినంతసేపు నేచర్కి చాలా కనెక్టెడ్గా మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి ఇవన్నీ మర్చిపోయి ఆ వాటర్ ఫ్లో అయ్యే సౌండ్, బర్డ్ క్రిమ్ సౌండ్, మిక్స్డ్ అనమాట, మిక్స్డ్ ఫీలింగ్స్. ఒక పక్కన జాగ్రత్తగా ఉండాలి అన్న ఫీలింగ్ చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇలా పైకి చూస్తే కొండలు, ఆ పైనుంచి వచ్చే వెంటిలేషన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ చాలా చాలా బాగుందన్నమాట. బట్ ఏంటంటే కొంచెం భయపడే వాళ్ళకి కొంచెం భయంగా అనిపిస్తుంది. బట్ స్టిల్ మా పిల్లలిద్దరితో మేము బాగానే మేనేజ్ చేసాము. సైడ్ ప్రొటెక్షన్ అది బాగానే ఉంది, కొంచెం లోపలికి నడవచ్చు. అండ్ వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కొంచెం ఆగుతూ వస్తూ ఉంటాం అనమాట. అండ్ ఎక్కడికక్కడ జనాలు ఆగి ఫొటోస్ తీసుకోవడం, దానివల్ల కొంచెం టైం పడుతుంది. బట్ వాక్ అయితే తెలియదండి, త్రూ అవుట్ ద వే మీరు ఇలా చూస్తూ డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా. మనం ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ వెళ్ళి వచ్చామా అంటే అసలు నమ్మబుద్ధి కాదు, అంత బాగుంటుంది అనమాట వే కూడా. సో వెళ్ళి ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. బట్ మేము పైకి వెళ్ళలేదు, ఎందుకంటే లాస్ట్కి వచ్చాక కొన్ని స్టేర్స్ ఎక్కి పైన కంప్లీట్ వ్యూ చూడాలి. మధ్యలో కూడా కొన్ని స్టెప్స్ అలా వచ్చాయి. సో మేము ఇద్దరం సంహో ఒకరిని పైన పెట్టి ఒకరి కింద పెట్టి సపోర్ట్ తీసుకొని వచ్చేసాము. సో కొన్ని చోట్ల చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది. బట్ ఏంటంటే చివరికి వచ్చాక మేము బాగా ఎక్కువ స్టెప్స్ ఉన్నాయి అండ్ పిల్లలతో స్ట్రాలర్స్ 2 వేసుకొని కష్టం అని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయాం అనమాట. ఇంకా అక్కడ దాకా చూసుకొని ఇంకా అప్పటికి దక్షిత్ కూడా లేచాడు, నేను నడుస్తా అన్నాడు. వాడు జాగ్రత్తగానే ఉంటాడు. ఇంకా మాకు కూడా ఇంకా చెప్తూ గైడ్ చేస్తున్నాం అనమాట, రైట్ గుండు లెఫ్ట్ గుండు అని. ఇంకా వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు. సో అలా తిరిగి చూసుకొని ఇంకా రిటర్న్ బయటకు వచ్చేసాం అనమాట. ఎక్కువ సౌండ్స్ అరుస్తూ వచ్చాము. వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇంకా బయటకు వచ్చాక ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్స్ ఉంటాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి బయట. ఇంకా పిల్లలు చూసి ఆడవకుండా ఉండరు కదా, వెళ్ళేటప్పుడే అడిగాడు, వచ్చాక ఇప్పిస్తా అని చెప్పా. ఇంకా అలా ఇద్దరు ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇంకా మా వాడికి స్పీల్ ప్లాట్స్ చూసారంటే ఇంకా అసలు ఆడుకోకుండా అక్కడి నుంచి రాడనమాట, ఏడుస్తూ ఉంటాడు. సరేలే ఇంకా అయిపోయింది కదా, ఇంక మేము ఒక్క ప్లేసే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మాకు ఒక 5 hours ట్రావెల్ ఉంటుంది ఇంటికి, ఇంకా మరీ ఓవర్ స్ట్రెస్డ్ అయిపోతామని చెప్పి ఇక్కడ కాసేపు వాళ్ళని వదిలేసి ఇంకా వాళ్ళు ఆడుకునేంతసేపు ఒక 1 hour పైనే ఉన్నాము. మేము ఇద్దరం కూడా కాసేపు రిలాక్స్ అయ్యాము. ఇంకా మా హస్బెండ్ డ్రైవ్ చేయాలి కాబట్టి ఇంకా వాళ్ళకి కొంచెం స్నాక్స్ అవన్నీ పెట్టేసి ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ ప్లే ఏరియా కూడా చాలా బాగుంది, చెట్ల మధ్యలో చాలా గ్రీనరీగా. ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తినేశారు, వాళ్ళతో పాటు నేను కూడా కాసేపు ఆడుకున్నాను.
అండ్ ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల్ని కూడా ఎంటర్టైన్ అయ్యి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తూనే మనం వెళ్ళాలి. ఎందుకంటే పిల్లలు వచ్చాక ఇట్ వోంట్ బీ ఈజీ. మనం ఎప్పుడు నచ్చినట్టు అన్నీ తిరిగేస్తాం చూసేస్తామంటే అవ్వదు. వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళకి నచ్చేవి ఇస్తేనే వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తారు. బట్ మా పిల్లలకి వాళ్ళు చిన్నప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఆ కంఫర్ట్ అదంతా అలవాటు అయిపోయింది. అండ్ వాళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి, ఇవన్నీ కూడా మాకు తెలుసు అనమాట. సో దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇక్కడ నేను కూడా కాసేపు ఆడుకున్నాను. ఇంకా తర్వాత అరౌండ్ 5:30కి ఏమో మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట రిటర్న్ జర్నీ. సో అప్పటికి కొంచెం స్లోగా సన్ డౌన్ అవుతుంది. మేము కూడా కొంచెం స్నాకింగ్ అది చేసాము. ఇంకా ఆబ్వియస్లీ డిన్నర్కి ఇంట్లో ఏం కుక్ చేసుకోలేం కాబట్టి ఇంక మెక్డీకి వెళ్ళాము. ఇంకా పిల్లలు నగ్గెట్స్ ఒకటే తింటారు, ఇంక వాళ్ళది మాకు కావాల్సినవి మేము తినేసి ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎక్కువ హాల్స్ తీసుకుంటూ ఉంటే లేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలా తీసుకుంటూ స్లోగా ఇంకా పిల్లలు పడుకున్నారు, ఒక చిన్న నాప్ వేశారు. ఇంకా అలా మంచిగా సాంగ్స్ పెట్టుకొని పిల్లలతో మేము కాసేపు ఎంజాయ్ చేసి వాళ్ళు పడుకున్నప్పుడు మేము కొంచెం కబుర్లు చెప్పుకొని అలాగా మా స్విస్ ట్రిప్ని ఎండ్ చేసామన్నమాట. అండ్ వచ్చాక కూడా చాలా జరిగాయి. అండ్ ఆషీ బర్త్డే కూడా ఫ్రెండ్స్ అందరితో సెలబ్రేట్ చేసాము. అవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ స్విస్ ట్రిప్ రిలేటెడ్ ఆ ఫొటోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకపోతే అనుమన్ తెలుగు అమ్మాయి అని ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఇప్పుడు లింక్ ఉంటుంది, అక్కడ ఫాలో చేయండి. అండ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. అండ్ చాలా మెసేజెస్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్. And see you all tomorrow. Thanks for watching. Bye bye. Take care.